జకర్యా గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం. యెహోషువ ఎదుట నేనుంచిన రాతిని తేరి చూడుడి. ఆ రాతికి 7 నేత్రములున్నవి. దాని చెక్కడము పనిచేయువాడను నేనే. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. మరియు ఒక దినములోగానే నేను ఈ దేశం యొక్క దోషమును పరిహరింతును. ఈ దర్శనము జకర్యా గ్రంథము 3-4 అధ్యాయాల్లో కనిపిస్తోంది. ఇవి జకర్యా ప్రవక్తకు క్రీస్తు పూర్వము 520 సంవత్సరాల ప్రాంతంలో ఇవ్వబడిన 8 ప్రవచన దర్శనాల్లో ఒకటి. జకర్యా మహాయాజకుడైన యెహోషువ దేవదూత ముందు నిలబడడం చూస్తాడు. ఈ రహస్యమైన రాయి కేంద్రంగా దేవుడు పాపాన్ని మరియు దోషాన్ని ఒక్క రోజులో తొలగిస్తానని వాగ్దానం చేస్తాడు. ఈ రాయి యొక్క ఆత్మీయార్థాలు గమనిస్తే రాయి మెస్సయాకు గుర్తుగా ఉంది. ఆయనకు చిహ్నంగా గుర్తు చేసుకోవచ్చు. కీర్తనల గ్రంథం 118 అధ్యాయం 22వ వచనము, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనాల్లో యేసు మూలరాయిగా పిలువబడ్డాడు. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 15వ వచనంలో రక్షణ శైలముగాను, దానియేలు 2వ అధ్యాయం 34వ వచనంలో చేతి సహాయం లేక తీయబడిన ఒక రాయిగాను క్రీస్తు మనకు కనబడతాడు. 7 కళ్ళు దేవుని యొక్క సంపూర్ణ సర్వజ్ఞత. బైబిల్లో 7 అనే సంఖ్య పరిపూర్ణతను మరియు సంపూర్ణతను సూచిస్తుంది. 7 కళ్ళు దేవుని సర్వలోక సందర్శిని అనియు మరియు పరిపూర్ణ జ్ఞానాన్ని సూచిస్తాయి. జకర్యా 4:10లో లోకమంతటను సంచారం చేయు యెహోవా యొక్క 7 నేత్రములు అని ఉంది. ప్రకటన 5:6లో కూడా ఇది చెప్తుంది. గొర్రెపిల్ల 7 కళ్ళు కలిగి అని రాయబడింది. ఇవి దేవుని 7 ఆత్మలని గుర్తించబడ్డాయి. ఇక్కడ చెక్కడం అనే మాట, నేను దాని శాస్త్రాన్ని చెక్కుతానని చెప్పాడు. అంటే రక్షణ పూర్తిగా దేవుని పని, మానవ ప్రయత్నం కాదు. చెక్కడము క్రీస్తు గాయాలను సూచిస్తుంది. విమోచన కోసం శాశ్వతంగా గుర్తింపబడింది. ఒక్క రోజులో పాపం తొలగింపు అంటే ఆ దేశపు దోషాన్ని ఒక్క రోజులో తొలగిస్తానని ప్రకటిస్తాడు. ఇది నేరుగా సూచించేది. యేసు శిలువ మరణం పాపం ఒక్కసారిగా శాశ్వతంగా పరిష్కరించబడింది. హెబ్రీ పత్రిక 9:8 వచనం. 7 కళతో ఉన్న రాయి బైబిల్లోని అత్యంత లోతైన మెస్సియా యొక్క చిహ్నాల్లో ఒకటి. ఇది మనకు నేర్పిస్తుంది, ఏది ఆయన దృష్టి నుండి దాగదు. దేవుడు సర్వం చూస్తాడు. ఆయనే ఆ రాయి. యేసు ప్రవచనం నెరవేర్చాడు. దేవుని చేత చెక్కబడింది, మనిషి సంపాదించేది కాదు ఈ సంపూర్ణ రక్షణ. శిలువ పైన ఒక నిర్ణయాత్మక రోజున పాపం పూర్తిగా జయించబడింది. ఇది విమోచన రాయిలో శాశ్వతంగా చెక్కబడిన దేవుని పరిపూర్ణమైన సర్వదర్శన కృప యొక్క చిత్రం. ఆ రాయి యేసుక్రీస్తు. ఆమెన్.